అండి నమస్తే, వెల్కమ్ టు అనురాధ కిచెన్. నేను అనురాధను. ఈరోజు స్పెషల్ వచ్చి బ్రెడ్ నూడిల్స్తో స్నాక్స్ తయారు చేసుకోవడం అండి. ఇలా స్నాక్స్ కింద తయారు చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. మనం బేకరీ స్టైల్లో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చును. ఇప్పుడు ఇది ఎలాగో చూద్దాము. కావలసిన ఐటమ్స్: బ్రెడ్ స్లైస్ని 4 తీసుకోవాలి. ఈ బ్రెడ్ కూడా షాప్లో వినండి. అలాగే నూడిల్స్ చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా, సింగిల్ ప్యాకెట్లోంచి 2 తీసుకోవాలి. లేదంటే పెద్ద ప్యాకెట్లోంచి అయినా మనం 2 స్లైడ్స్ని ఇలా తీసుకోవాలి. ఇవి కూడా బయట కొన్నవే. కొద్దిగా బీన్స్, పెద్ద సైజు టమాటాను ఒకటి తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలాగా. అలాగే ఆనియన్ కూడా పెద్ద సైజులో ఒకటి తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్, కొద్దిగా ఆయిల్, కొద్ది కారం తీసుకుని ఇప్పుడు తయారు చేసుకుందాము. ముందుగా కళాయిని కానీ గిన్నెని కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని కళాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలను కూడా కళాయిలోకి వేసి కొద్దిగా వేగనివ్వాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా కళాయిలోకి వేసి కొద్దిగా వేగనివ్వాలి. అలాగే బీన్స్ని కూడా వేసి ఒకసారి అన్నీ బాగా కలిసేలాగా గరిటెతో కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మనం మూత పెట్టుకోండి. ఇలా 1 నిమిషం తర్వాత మూత తీసుకుని మళ్ళీ ఒకసారి అన్నీ బాగా కలిసే వేగేలాగా ఇలా గరిటెతో కలుపుకుంటే బాగా వేగుతాయండి. ఈ కప్పుతో 3 కప్స్ వాటర్ని తీసుకోవాలి. నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ కదా, మెత్తగా ఉడికిపోతాయి. అందు గురించని 3 కప్స్ అయితే సరిపోతాయి. 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు 2 నిమిషాల పాటు మనం వేడి చేసుకోవాలి. మూత పెట్టుకుండి. వాటర్ బాయిల్ అయ్యే లోపల నూడిల్స్ని ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. లేదంటే అలాగే కళాయిలోకి వేసేసుకోవచ్చు. ఇలాగ కట్ చేయడం వల్ల పిల్లలకి ఇబ్బందిగా ఉండదండి. అందుగురించి లేదంటే తీగల్లా వేలాడుతూ ఉంటాయి. ఎందుకని ఉడికిన తర్వాత అందుగురించి చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఇలాగా కళాయిలోకి వేసుకుని వాటర్లో మునిగేలాగా ఒకసారి ఇలా కలిపి మనం 2 నిమిషాల పాటు నూడిల్స్ని ఉడకబెట్టాలి. మూత పెట్టుకుని 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి మూత తీసుకుని గరిటెతో ఇలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మసాలా నేను నూడిల్స్ ప్యాకెట్లోదే తీసుకుంటున్నానండి. ఈ మసాలా కనుక మన దగ్గర లేకపోతే మన ఇంట్లో ఉంటుంది కదా, ఆ మసాలానైనా తీసుకోవచ్చును. ఈ మసాలానే తీసుకుని మనకి టేస్ట్లో ఉంటుంది. ఇలా 1 కప్పు తీసుకుని కప్పులోకి ఈ మసాలాని యాడ్ చేసుకోండి. ఈ మసాలాలోకి వాటర్తో కలిపి మనము నూడిల్స్ని యాడ్ చేసుకుంటే చక్కగా నూడిల్స్లో బాగా కలిసిపోతుంది. అలా కాకుండా మసాలాని డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, నూడిల్స్లోనూ అక్కడక్కడ ముద్దల కింద వేడి కదా అలా ఉంటుంది. అందు గురించి ఇలాగ వాటర్లో కలుపుకొని వేసుకోండి. చక్కగా నూడిల్స్లో బాగా కలుస్తుంది. ఇలాగా వేసిన తర్వాత గరిటెతో కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. స్లోలో పెట్టుకోవద్దు. నూడిల్స్ బాగా మెత్తగా ఉడికిపోతాయి. అందుకని కొంచెం హై ఫ్లేమ్లోనే ఉండాలి. మరీ హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనకి మసాలాలోనూ ఉన్న కారము సరిపోదు. అందు గురించని మనం ఇంట్లో ఉన్న కారంనే 1/2 స్పూన్ కారం, టీ స్పూను సాల్ట్ని కూడా వేసి చక్కగా అన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మనకి పొడిగా ఉండాలి నూడిల్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి టేస్ట్గా కూడా ఉంటుంది. 1 బ్రెడ్ స్లైస్ తీసుకుని ఇలాగా హాఫ్ ముక్క చేసుకుండి చేతితోటి స్మాష్ చేస్తే పౌడర్ అవుతుంది. ఈ పౌడర్ని నూడిల్స్లో వేసి బాగా కలిపేసుకున్నామనుకో ఆ వేడికి చక్కగా కలిసిపోతుంది. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా వేసుకోవటం వల్ల నూడిల్స్ కూడా కొంచెం ముద్ద మనకి వేడి చల్లారేటప్పటికి కొంచెం గట్టిపడిపోతుంది కదా, అలా గట్టిపడదు. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుండి మనం మూత పెట్టుకుండి ఇప్పుడు స్టఫ్ చేయడానికి తయారు చేసుకుందాం. బ్రెడ్ని 1 కప్పు తీసుకుని కప్పులోకి 2 స్పూన్లు మైదా పిండిని తీసుకోండి. మనం ఇది పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ మైదా పిండిలోనికి ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలుగా ఉండకూడదు, మెత్తగా పేస్ట్లా ఉండాలి. మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. చూసుకుంటూ మనం కలుపుకుంటే ఈ విధంగా రెడీ అవ్వాలి. చూడండి, ఉండలు లేకోకుండా ఇలా రెడీ అవ్వాలి. ఇలా రెడీ అయిన పేస్ట్ని మనం పక్కన పెట్టుకుని బ్రెడ్ని స్టఫ్ చేయడానికి తయారు చేసుకుందాం. ఇప్పుడు బ్రెడ్ స్లైస్ని తీసుకుని సైడ్లు ఉంటాయి కదా, ఇలాగా కొంతమంది ఇష్టపడరు. అందు గురించి అనేసి మనం ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచేసుకోవచ్చు. లేదంటే ఇలా సైడ్లు కట్ చేసుకుని మనం స్టఫ్ చేసుకుందాము.
అన్ని బ్రెడ్లు కూడా అలాగే కట్ చేసుకుంటే చూడండి రెడీ అయిపోయినాయి. ఈ బ్రెడ్ స్లైస్ని ఒక్కొక్కటిగా తీసుకుని మనం నూడిల్స్ని స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి నూడిల్స్ని కొద్దిగా చల్లారిన తర్వాత చూడండి గట్టిగా పడినట్టుగా ఉన్నదా, పొడిగా ఉంది. ఇలా ఒకసారి కలుపుకున్నామంటే మంచిగా అవుతుంది. ఇలా ఒకసారి గరిటతో కలిపేసుకోండి. మనం ఇప్పుడు కొద్దిగా పచ్చి ఆనియన్స్ వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కావాలనుకుంటే మనం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ బ్రెడ్ స్లైస్లో మీదకి మనం 2 స్పూన్లు అంటే ఈ బ్రెడ్కి ఎంత పడుతుందో అంత నూడిల్స్ని స్టఫ్ చేసుకోండి. ఎక్కువ పెట్టారనుకో మరి బయటకు వచ్చేస్తుంది. ఇలాగ సమానంగా చేసుకుని మరొక బ్రెడ్ని తీసుకుని ఇలా సైడ్లకి మనం పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇలా రాసుకోండి, అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసి ఇలాగా బ్రెడ్ నూడిల్స్ మీద పెట్టి ఇలా ప్రెస్ చేయండి. 2 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకో ఇలా చక్కగా గట్టిపడిపోతుంది బ్రెడ్ అనేది. మనం ఈ బ్రెడ్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నూడిల్స్ అనేది బయటకు రాకుండా ఉండేలాగా మనం స్టఫ్ చేసుకోవాలి. అలాగే మరొక బ్రెడ్ని కూడా అలాగే స్టఫ్ చేసుకుందాము. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు, రేకు మీద పెట్టి వేస్తున్నాను. మనం ఇలా కూడా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా ఉన్నట్లుంటుంది. నేను ఒకటి కాకుండా 2వ బ్రెడ్ కూడా నేను అలాగా చూపించాను స్టఫ్ చేయడము. ఇలా రెడీ అయిన బ్రెడ్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఒక రేకుని తీసుకోండి, స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకున్నాక కళాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత బ్రెడ్ పీస్ని ఇలా రేకు మీద పెట్టుకుని వేయించాలి. ఇలా వేగుతున్న ఒక పక్కన వేగిందనుకో మరొక పక్కన కూడా వేగనివ్వాలి. ఇలా వేగుతున్న బ్రెడ్ మీద మనం ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. వేడి మీద ఉంటే మట్టుకు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలాగా చేసుకుని తింటేనే ఇలా చక్కగా ఈ కలర్ వచ్చే వరకు అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేగనివ్వాలి. ఇలా వేగిందంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు. అలాగే మరొక బ్రెడ్ని కూడా వేగిద్దాము. కొంచెం మనం 2 నిమిషాల పాటు ఉన్నామనుకోండి కట్టిపడుతుంది. పేస్ట్ కొంచెం తడి మీద ఉంటే ఊడిపోతుంది. అందు గురించి కొంచెం 1 నిమిషం పాటు ఉన్నామనుకో చక్కగా బిగుస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ అయిన బ్రెడ్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. మనం చూడండి అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్స్లో ఎలా వచ్చిందో తెలియచేయండి. మీరు కామెంట్స్ చేయడం వల్ల నా వీడియో అందరికీ కనిపిస్తుంది. అంతేనండి, బ్రెడ్ నూడిల్స్ రెడీ. థ్యాంక్ యూ.